నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్యగా గుర్తించారు. హత్యకు పాల్పడిన సుపారీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 6 నుంచి 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాలనీలోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని డయల్ 100కు అందిన సమాచారంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెళ్లి చూసేసరికి ఇంటి ఆవరణలో 3 మృతదేహాలు, గదిలో మంచం కింద ఒక మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం సమయంలో మృతదేహాలపై గాయాలున్నట్లు బయటపడింది. మృతుడు భర్త సుల్తాన్, భార్య హసీనా, కుమారుడు ముజామిల్, కుమార్తె అఫోరాగా పోలీసులు గుర్తించారు. సుల్తాన్ బ్యాగుల దుకాణంలో, హసీనా స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తుండగా ఆ పాఠశాలలోనే కుమార్తె అఫోరా 7వ తరగతి చదువుతోంది. వారి కుమారుడు ముజామిల్ స్థానికంగా ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న అంతా తమ పనులకు వెళ్లి రాత్రి వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం, సాంకేతిక ఆధారాలు, ఫోన్ డేటా, ఇతర ఆధారాలతో పోలీసులు నిందితులను గుర్తించారు. విచారణలో మరికొంతమంది పాత్ర బయటపడే అవకాశం ఉంది. కుటుంబ గొడవలు, ఆస్తి తగాదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.